ఇదంతా ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక తేడా ఉంటుంది. ఈ తేడాల్ని పరిష్కరించేది ఎట్లాగా వాస్తవంగా చెప్పాలంటే విధ్వంసం, ఒక వ్యవస్థ విధ్వంసం చేశారు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అనే రెండు వ్యవస్థలను విధ్వంసం చేశారు. ఆ విధ్వంసాన్ని అద్భుతంగా కీర్తించుకుంటూ డప్పులు కొట్టుకుంటూ తాజాగా చెప్తున్నారు గొప్పగా ప్రత్యామ్నాయం చేశామన్నది. కాబట్టి ఈ ప్రత్యామ్నాయం అనేది చూశాక దీనికంటే అద్భుతంగా ఉంటే హర్షిద్దాం. ఎందుకంటే మనం ఒక గ్రామ వార్డు అంటే నేను అనేది ఏంటంటే గ్రామాల్లో పంచాయతీల్లోనూ మున్సిపాలిటీల్లోనూ వాటికంటే ఒక ప్రత్యామ్నాయాన్ని నేను తెచ్చాను సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని జగన్ అన్నప్పుడు మొదట్లో మనం అనుమానపడ్డాం ఏం జరుగుతుంది, దీనివల్ల ఏం ఉరుగుతుంది, ఇంకో కొత్త స్టాఫ్ని పెట్టుకోవడం తప్ప అని. కానీ ఈ ఉపయోగపడ్డాయి ప్రజలకి. కాబట్టి అలా అంతకంటే ఇంకా మంచిగా ఉందనుకోండి చంద్రబాబు తీసుకొస్తున్న పథకం, హర్షిద్దాం. లేదు అంటే వాటి అవసరం ఉండదు, వాటి అవసరం లేకుండా కూడా ఇవన్నీ సాధ్యం అవుతాయి. ఇప్పుడు ఏదో మన అన్న రేషనలైజేషన్ దిశగా వెళ్ళబోతుంది సచివాలయం, వాళ్ళ విధులన్నీ కూడా కంప్లీట్ గా మార్చేస్తాం అనేది దాంట్లో భాగంగానే ఇవన్నీ. అదే నేను అంటోంది, చూద్దాం మనం రేపు పొద్దున్న చూస్తే. ఒకటి ఆ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఈ వ్యవస్థ తెచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల చేత పని చేయించడం మన వల్ల కాదని భావించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పనిచేసే ఒక టీముని తెచ్చాడు. ఇప్పుడు ఆ వ్యవస్థని పని